అసలు ఎండుగడ్డి లేకుండా పచ్చిగడ్డి లేకుండా దానాలు పెట్టకుండా పాలు ఎలా వస్తాయి? చూస్తున్నారు పాడిసిల్ యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఈరోజు నంద్యాలలో ఉన్నటువంటి బనగానపల్లి దగ్గరికి శ్రీ గౌరీ కార్న్ సైలేజ్ వారి దగ్గరికి రావడం జరిగింది. మాకు మొక్కజొన్న సైలేజ్ ప్లాంట్స్ ఉన్నాయి. మా ప్లాంట్ పేరు వచ్చి శ్రీ గౌరీ మొక్కజొన్న సైలేజ్ ప్లాంట్స్. బ్రాంచెస్ వచ్చి ఒకటి మదనపల్లి డిస్టిక్ కలికిరి, అలాగే రెండవది నంద్యాల డిస్టిక్ బనగానపల్లి బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్లు కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి వీళ్ళ ప్లాంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఈ నియర్లో మీకు ఎంత కావాలన్నా మేము సప్లై చేయగలమని మనకు తెలియజేయడం జరిగింది. ఈ సైలేజ్ అనేది ముఖ్యంగా ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి. సైలేజ్ అంటే ఏం లేదంటే దీన్ని మామూలుగా పాతరగిడ్డ అంటాం, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ సైలేజ్ని ఏం చేస్తారంటే ఫెర్మెంటేషన్ 40 నుంచి 60 రోజుల మధ్యలో పూర్తి పాలకంకి దశలో ఉన్నటువంటి ఈ మొక్కజొన్నను కట్ చేసి చాపింగ్ చేస్తారు. చాపింగ్ చేసిన తర్వాత గాలి దూరకుండా దాని చుట్టూరు మనం ఒక ప్లాస్టిక్ కవర్తో కవరింగ్ చేస్తారు. దీన్ని 40 నుంచి 60 రోజుల మధ్యలో కానీ మనం జాగ్రత్తగా కానీ అంటే ఎలుకలు కొట్టకుండా పశువులు కొరకకుండా ఉండే విధంగా మనం కానీ జాగ్రత్తగా చేసుకోగలిగితే అది ఓపెన్ చేసి చూసిన తర్వాత పసుపు రంగు కలర్లో మంచి పులిసిన వాసనతో సువాసన భరితంగా ఉండి పశువులు ఇష్టంగా తినడానికి ఇష్టపడతాయి. దీన్ని సైలేజ్ అంటాం. మరి ఈ సైలేజ్ని ఏ రకాలైనటువంటి గడ్డితో తయారు చేస్తారని చాలామందికి ఒక డౌట్ ఉంది. ముఖ్యంగా సైలేజ్ అనేదాన్ని నేపియర్ గడ్డితో తయారు చేస్తాం, అలాగే చెరుకు ఆకులతో కూడా తయారు చేస్తారు, జొన్న గడ్డి మొక్కజొన్నతో తయారు చేస్తారు. ముఖ్యంగా దీనికి బెస్ట్ సైలేజ్కి ఏంటంటే మనకు మొక్కజొన్న మన ఈ పశువులకి ఎంత మొత్తంలో ఇవ్వాలి. సైలేజ్ అనేది ముఖ్యంగా మన పశువులకి చూడి వాటికైతే 10 నుంచి 12 కేజీలు, అలాగే ఈనిన వాటికైతే రోజు మొత్తం మీద 15 నుంచి 20 కేజీలు ఇవ్వచ్చు. మరి దూడల సంగతి ఏంటంటారా, దూడలకు కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే 3 నెలలు దాటి వాటి శరీర బరువుకి ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు ఇవ్వాలి. ఇది అధికంగా ఉపయోగిస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయి. అధికంగా ఇది ఉపయోగించడం ద్వారా అజీర్ణ సమస్యలు అయితే ఎక్కువగా వస్తాయండి. ముఖ్యంగా డయేరియా ఫామ్ అవడం, ఎసిడిటీ ఫామ్ అవడం లాంటివి అయితే మనం చూసే ఉంటాం. ఈ జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు మన పశువులు తినడానికి ఇష్టపడవు. అందువల్ల ఏంటంటే మనం ఈ పశువులకు వేయాలి అనుకున్నప్పుడు తక్కువగా వేయాలి. అంటే 3 కేజీలు 4 కేజీలు మిగతా దానాలతో కలుపుకుంటూ ఇవ్వాలి. సరే, ఈ దానాన్ని ఎలా ఇవ్వాలంటారా? మీ పశువులు పాలు తీయడానికి 3 గంటల ముందు మంచి నీళ్లు, దీంతో పాటుగా ఎండుగడ్డి కాన్సన్ట్రేట్ ఫీడ్స్ అంటే పిల్లెట్స్ మీరు వాడుతుంటారు, మీరు వాడే దానాలతో కలిపి ఈ సైలేజ్ని కలిపి కానీ ఇవ్వగలిగితే 3 గంటల ముందు పాల ఉత్పత్తి అనేది ముఖ్యంగా 1/2 లీటర్ నుంచి 1.5 లీటర్ అయితే పెరుగుతుందండి. మీకు ముఖ్యంగా దీంట్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అయితే పెరగవు, పాలు మాత్రమే పెరుగుతుంది. అంతేకాకుండా ఎనిమల్ అనేది హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది. అది కూడా తినేటువంటి పశువులకు మాత్రమే. ఈ తినాలి అంటే కూడా దాని ఎనిమల్ కండిషన్ అనేది పక్కాగా ఆరోగ్యవంతంగా ఉండాలి. మరి తినని దాన్ని బక్కదానికి పెట్టి పాల ఉత్పత్తి తీయాలంటే తీయలేం. అది కొంతమందికి యూజ్ కాదు. అసలు ముఖ్యంగా ఎండుగడ్డి అసలు కంప్లీట్గా మీకు లేదండి. వర్షాకాలంలో కానీ వేసవకాలంలో కానీ మనకు గడ్డి అనేది అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు ఎండుగడ్డి సమీకృత దానాతో కానీ ఇది వాడుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే పొందొచ్చు. చాలామందికి ఏంటంటే ఈ సైలేజ్ అనేది ఎంతకాలం నిల్వ ఉంటుంది. సైలేజ్ అనేది ముఖ్యంగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు. సంవత్సరం వరకు అయితే దీంట్లో పోషకాలు అనేవి ప్రాపర్గా ఉంటాయి. మరి ఈ సైలేజ్ని మనం తయారు చేసుకోలేమా అంటే తయారు చేసుకోవచ్చు అండి. ఒక పిట్టు తవ్వుకోవాలి, దాన్ని ప్రాపర్గా సైలేజ్గా అంటే ప్రాపర్గా మొక్కజొన్నని చాప్ చేసేసుకొని నీట్గా గాలి దూరకుండా ట్రాక్టర్తో రోల్ చేసుకొని దాన్ని కంప్లీట్గా పాతర చేసుకొని ఒక 40 నుంచి 60 రోజుల తర్వాత జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ కన్సీల్ చేసేయాలి, కప్పెట్టాలి. లేకపోతే ఫంగస్ పట్టిందనుకోండి, ఇది తిన్నటువంటి పశువులు అబార్షన్లు అవ్వడం కానీ మోషన్స్ రావడం కానీ నెక్స్ట్ చూడి కట్టకపోవడం కానీ ఉంటాయి. కొన్ని అయితే ప్లస్లు ఎన్ని ఉన్నాయో మైనస్లు కూడా అంతే ఉంటాయండి. ఒక రూపాయికి బొమ్మ ఎలా కనిపిస్తుందో అచ్చు కూడా అలానే ఉంటుంది. ఇదే విధంగా మంచి ఎంత ఉందో నష్టాలు కూడా అలానే ఉంటాయి. కాకపోతే ప్రాపర్గా మీరు ఉపయోగించుకోగలిగినట్లయితే మంచి ఫలితాలు అయితే పొందొచ్చు. ఎవరైనా సరే మీకు మీ ప్రాంతంలో సైలేజ్ లేదు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుందండి. వీళ్ళు మీకు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సలహాలైనా, మీకు ఎంత మొత్తంలో అయినా ఈ సైలేజ్ కావాలన్నా వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. వీళ్ళు మంచి క్వాలిటీ ఉందండి. అది కూడా 1 ఇంచ్లో చాపింగ్ చేసి పాలకంకి దశలో, అది కూడా 50% అంటే మనం ఆ కండిని ఓపెన్ చేస్తే 50% పాలకంకి దశలో ఉన్నటువంటి మొక్కజొన్నని చాపింగ్ చేసి మనకు సైలేజ్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా కానీ సైలేజ్ కావాలి అనుకున్నా కూడా మీకు వీళ్ళకి కాల్ చేయండి, తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారు. మీకు ఎంత మొత్తంలో అయినా పంపిస్తారు. కాకపోతే ఆంధ్ర తెలంగాణకి ఈ ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం అధికంగా ఉంటుంది, డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. అది మీరే భరించాలి. ఇంకా ఈ సైలేజ్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. లో డెన్సిటీ పాలిథిన్ కవర్తో వీళ్ళు ఈ సైలేజ్ని చుట్టడం జరుగుతుందండి.
ఇది మనం అనుకుంటాం భూమిలో కలిసిపోదని. ప్రాపర్గా రీసైక్లింగ్ చేసే వాళ్ళకి ఈ పాలిథిన్ కవర్స్ని ఇవ్వండి. ఎందుకంటే ఇది డిజాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఇది 35 to 55 మైక్రాన్స్లో ఉందంట. ఇది బరువు మనకు దాదాపుగా 60 నుంచి 70 కేజీల వరకు ఉండడం జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ బేలర్స్ని వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద బేలర్స్ అయితే ఎక్కించడము వీళ్ళు చేస్తారు, కానీ మనం అన్లోడింగ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మనకు చిన్న బేలర్స్ని అందుబాటులో అందించడం జరుగుతుంది. ముఖ్యంగా బెల్లము మరియు ఉప్పుతో కలిపినటువంటి నీళ్లు చల్లి వీళ్ళు ఈ సైలేజ్ని మనకు బెండిల్స్లో అంటే ఆ బేలర్స్గా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్లాంట్స్లో ఏంటంటే ఇలా కాకుండా ఆల్కలైట్స్ కలిపి మనకి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మనకు 40 నుంచి 60 రోజులు అయిన తర్వాత అది ఎలా వస్తుందంటే మంచి పులిసిన వాసన, పసుపు రంగులో, పశువులు ఇష్టంగా తినడానికి అనుకూలంగా ఉండే విధంగా మనకి ఈ సైలేజ్ అనేది మనకు అందుబాటులో రావడం జరుగుతుంది. ఎప్పుడు తెలుస్తుందంటే కంప్లీట్గా మన దగ్గర ఎలాంటి గెడ్డులు లేనప్పుడు ఇది తప్ప మనకు ప్రత్యామ్నాయం ఏది ఉండదు. ఎలా అంటే చలికాలంలో మన గడ్డి పెరగదు, ఎండాకాలంలో నీళ్ళు ఉండవు. ఆ టైంలో మాత్రం మనం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాలి. అలా కాకుండా కొంతవరకు ఎండుగడ్డిని ప్రాపర్గా సేవ్ చేసి పెట్టుకొని ఈ సైలేజ్ గానే ఉపయోగించగలిగితే పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఈ సైలేజ్ అనేది ఎండుగడ్డ పచ్చిగడ్డ అని. ముఖ్యంగా ఇది పచ్చిగడ్డికి సంబంధించినటువంటి ఫీడ్. ఎందుకంటే దీంట్లో మాయిశ్చర్ కూడా ఉంటుంది కాబట్టి ఇది మీరు పచ్చిగడ్డిగానే కన్సిడర్ చేయాలి. ఈ సైలేజ్ మీకు కావాలనుకుంటే శ్రీ గౌరీ కార్న్ సైలేజ్ వారికి కాల్ చేయండి. వీళ్ళు మంచి స్వచ్ఛమైనటువంటి పాలకంకి దశలో ఉన్నటువంటి సైలేజ్ని చాపింగ్ చేసి మీకు 40 నుంచి 60 రోజుల్లో ఫెర్మెంటేషన్ జరిగినటువంటి సైలేజ్ని మాత్రమే మీ ముందుకు ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఇప్పుడే కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే మీరు బుక్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ ప్లాంట్స్ జిల్లాల్లో అయితే మాత్రం చాలా ఈజీగా ఫాస్ట్గా మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది.